భారతదేశంలో వ్యవసాయం అంటే అది ఒక రకంగా ప్రకృతితో ఆడే జూదం లాంటిది. ప్రతి ఏటా కోట్లాది మంది రైతులు ఆకాశం వైపు చూస్తూ తమ భవిష్యత్తును వాతావరణం చేతిలో పెడతారు. మరి అనిశ్చితిని ఎదుర్కోవడానికే ప్రపంచంలోనే అతిపెద్ద పంటల బీమా పథకాన్ని మన దేశం ప్రారంభించింది. సో ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మాటలన్నది కేరళకు చెందిన ఒక రైతు శ్రీలాల్ కృష్ణేష్ 2022లో భారీ వర్షాల వల్ల ఆయన పంట మొత్తం నాశనమైపోయింది. ఇక అన్ని కోల్పోయానో అనుకున్న టైంలో ఈ ప్రభుత్వ బీమా పథకం ఆయనని ఆదుకుంది. ఆశ్చర్యమేంటంటే ఆయనకు జరిగిన నష్టం కన్నా ఎక్కువ పరిహారం అందింది. ఆ డబ్బుతో ఆయన మళ్లీ పొలంలో అడుగుపెట్టే ధైర్యం తెచ్చుకున్నారు. ఇది ఒక రైతుకు దొరికిన భరోసా. సరే, శ్రీకృష్ణేష్ కథ వినడానికి చాలా స్ఫూర్తిగా ఉంది. కానీ అందరి రైతుల కథ ఇలాగే సుఖాంతమవుతుందా? అసలు ఈ భారీ భద్రతా వలయంలో ఏమైనా లొసుగులు ఉన్నాయా? ఈ పథకం యొక్క వాగ్దానానికి, గ్రౌండ్ రియాలిటీకి మధ్య ఉన్న గ్యాప్ ఏంటో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. అసలు ఇంత పెద్ద పథకం ఎందుకు అవసరమొచ్చింది? దాని వెనకున్న కారణమేంటి? ఆ మూలం రైతులు ప్రతిరోజూ ఎదుర్కొనే రిస్కులోనే ఉంది. అదేంటంటే కరువులు, వరదలు, ఇంకా తెగుళ్ళు. ఒక్కసారి ఆలోచించండి. నెలల తరబడి చింజించిన స్వేదం, పెట్టిన పెట్టుబడి కేవలం కొన్ని గంటల ప్రకృతి ప్రకోపానికి మొత్తం కొట్టుకుపోవచ్చు. ఇదే వ్యవసాయంలోని కఠోర వాస్తవం. అందుకే వాళ్లకు అండగా నిలబడే ఒక నమ్మకమైన సేఫ్టీ నెట్ అనేది చాలా చాలా అవసరం. సో ఈ సవాలుని ఎదుర్కోవడానికే 2016లో ఒక పెద్ద పథకం వచ్చింది. అదే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, లేదా సింపుల్గా పిఎంఎఫ్బి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ స్కీమ్ లక్ష్యం చాలా క్లియర్ అన్నమాట. 1, ఇది రైతులకు చాలా ఈజీగా అర్థమవ్వాలి. 2, ప్రీమియం భారం కాకూడదు. 3, దేశంలో ఏ మూలన ఉన్న రైతుకైనా రక్షణ ఉండాలి. ఈ 3 దీనికి పిల్లర్స్. మరి ఇది రైతులకు భారం కాకుండా ఎలా సాధ్యం? ఇక్కడే అసలు విషయం ఉంది. రైతులు కట్టేది చాలా చాలా తక్కువ. ఖరీఫ్ పంటలకు కేవలం 2%, రబీకి 1.5%. మరి మిగిలిన 98% భారీ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. అందుకే ఇది చాలా మంది రైతులకు అందుబాటులోకొచ్చింది. ఈ స్కీంలో ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే ఇది పంట జీవిత చక్రంలో ప్రతి దశలోనూ అండగా ఉంటుంది. అంటే విత్తనం వేయలేని పరిస్థితి నుంచి మొదలుపెట్టి చివరికి పంట కోసి ఆరబెట్టినప్పుడు కూడా నష్టం జరిగితే అప్పుడు కూడా కవరేజ్ ఉంటుంది. సో ఇట్స్ కంప్లీట్ ప్యాకేజ్ అన్నమాట. మరి ఎంత పెద్ద పథకాన్ని దేశం మొత్తం ఎలా నడిపిస్తున్నారు? అక్కడే టెక్నాలజీ దేవరలోకే వస్తుంది. టెక్నాలజీనే దీనికి బ్యాక్బోన్. ఇది కేవలం పేపర్ వర్క్ మాత్రమే కాదు. దీని వెనుక ఒక పెద్ద టెక్ సిస్టమ్ పనిచేస్తోంది. ఉదాహరణకు టెక్ అంటే శాటిలైట్ ఫోటోలతో పంట దిగుబడిని అంచనా వేస్తారన్నమాట. ఇక విండ్స్ వ్యవస్థతో ప్రతి చిన్న ఏరియాలో వాతావరణం ఎలా ఉందో ఖచ్చితమైన డేటా దొరుకుతుంది. దీనివల్ల నష్టాన్ని అంచనా వేయడం పారదర్శకంగా, ఖచ్చితంగా జరుగుతుంది. సరే, ఇదంతా కాగితాల మీద, టెక్నాలజీ పరంగా చాలా బాగుంది. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? రైతుకు నిజంగా ఎలాంటి అనుభవం ఎదురవుతోంది? ఆ వాగ్దానానికి, ఆచరణకు మధ్య ఉన్న గ్యాప్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పథకం మొదటి వాగ్దానమేంటి? ఎన్రోల్మెంట్ ప్రాసెస్. అంటే ఇందులో చేరడం అనేది చాలా సింపుల్గా ఉండాలి. ఏ రైతు కూడా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. కానీ మైసూరు జిల్లాలో చేసిన ఒక స్టడీ చూస్తే కథ వేరేలా ఉంది. చూడండి, దాదాపు 33% మంది రైతులు బ్యాంకుల్లో ఆలస్యం వల్ల ఇబ్బంది పడుతున్నారు. మరో 30% మంది దగ్గర సరైన డాక్యుమెంట్లు లేవు. దీన్ని మనం సులభమైన ప్రక్రియ అని అనగలమా? మరోవైపు ఈ పథకం సాధించిన విజయాన్ని కూడా మనం చూడాలి. ఆ నెంబర్ చూడండి, 1.83 లక్షల కోట్ల రూపాయలు. ఇది ఇప్పటిదాకా రైతులకు చెల్లించిన క్లెయిమ్ అమౌంట్. ఈ డబ్బుతో కొన్ని చిన్న దేశాల బడ్జెట్నే నడిపించొచ్చు. అంటే లక్షలాది రైతు కుటుంబాలకు కష్టకాలంలో ఇంత పెద్ద మొత్తం అండగా నిలిచిందన్నమాట. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అంత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించినా అదే మైసూరు స్టడీలో చూస్తే కేవలం 18% మంది రైతులు మాత్రమే క్లెయిమ్ ఫైల్ చేశారట. మరి మిగతా వాళ్ల పరిస్థితేంటి? వాళ్ళు ఎందుకు క్లెయిమ్ చేయలేదు? బహుశా క్లెయిమ్ ప్రాసెస్ అంతా సులభంగా లేదా? ఇక్కడే ఈ పథకంలో ఉన్న అతిపెద్ద సమస్య బయటపడుతుంది. ఒకవైపేమో
నష్టం జరిగితే వెంటనే డబ్బులొస్తాయని వాగ్దానం. మరోవైపు సాక్షాత్తు పార్లమెంటరీ కమిటీ ఏం చెప్తోందంటే క్లెయిమ్స్ సెటిల్ అవ్వడంలో ఆలస్యమే అతిపెద్ద సవాలు అని. రైతుకు టైంకి అందని సాయం అస్సలందని సాయంతో సమానం కదా. సో కొన్ని గొప్ప ఆశయాలు, కొన్ని విజయాలు, కానీ చాలా సీరియస్ సవాళ్లు. మరి ఈ పరిస్థితిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రాప్ ఇన్షూరెన్స్ స్కీమ్ భవిష్యత్ ఏంటి? ముందున్న దారి ఎలా ఉంది? ఇన్ని సమస్యలున్నా రైతులు మాత్రం ఈ పథకాన్ని నమ్ముతూనే ఉన్నారు. అది నంబర్స్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. చూడండి, ప్రతి ఏటా అప్లికేషన్స్ సంఖ్య ఎలా పెరుగుతోందో. 2023-24 వచ్చేసరికి 14 కోట్లకు పైగా అప్లికేషన్స్. అంటే ఈ పథకం అవసరం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ పెరుగుదల వెనుక కొన్ని తీవ్రమైన వ్యవస్థాగత సమస్యలు కూడా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు డబ్బులు లేవని స్కీమ్ నుంచి తప్పుకోవడం, సబ్సిడీ డబ్బులు టైంకి రిలీజ్ కాకపోవడం, బీమా కంపెనీలకు రాష్ట్రాలకు మధ్య దిగుబడి లెక్కలపై గొడవలు, ఇవన్నీ ఈ పథకం పునాదులనే బలహీనపరుస్తున్నాయి. వీటిని సరిచేయకపోతే అసలు లక్ష్యం నెరవేరదు. సో మనం ఎక్కడ మొదలుపెట్టామో అక్కడికే మళ్ళీ వస్తున్నాం. ఒకవైపు కొన్ని కోట్ల మంది రైతులకు భరోసా ఇవ్వాలనే ఒక గొప్ప విజన్, అద్భుతమైన నంబర్స్. మరోవైపు క్షేత్రస్థాయిలో రైతు ఎదుర్కొంటున్న నిజమైన ఇబ్బందులు. మరి ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ తన గొప్ప వాగ్దానానికి, రైతు వాస్తవికతకు మధ్య ఉన్న ఈ పెద్ద గ్యాప్ని ఎలా పూరించగలదు? దీనికి దొరికే సమాధానమే భారతదేశ వ్యవసాయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.